కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ జయకేతనం ఎగరవేసింది. ఎల్డీఎఫ్ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా సీఎం రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలతో పాటు సీఎం రేవంత్ కూడా పలుచోట రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. కేవలం మవెలికెరిప్, పతనపురం తదితర నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార ఎల్డీఎఫ్ వైఫల్యాలను ఎండగడుతూనే తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపించారు. రుణమాఫీ, సన్నబియ్యం, పెట్టుబడి సాయం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, తెలంగాణ రైజింగ్ 2047 తదితర అంశాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేరళలోనూ ఇవి అమలవుతాయని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. అధికార ఎల్డీఎఫ్ వైఫల్యాలను ఎండగట్టారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప ఎల్డీఎఫ్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ విమర్శలతో అలర్ట్ అయిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సీఎం పినరయి విజయన్ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించక తప్పలేదు. ఇందుకు కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో 2 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా వివరించడంతో పాటు చర్చకు సిద్దమా అని సవాల్ చేసి ఎల్డీఎఫ్ ను డిఫెన్స్ లో పడేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేరళలోని ఎల్డీఎఫ్ అంగీకరించేలా చేశారు. తద్వారా ఓటర్లను తెలంగాణ వైపు చూసేలా చేశారు సీఎం రేవంత్. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి వారితో సరిసమానంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి కేరళలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పేరు మారుమోగుతుంది. అదే సమయంలో సీఎం రేవంత్ జాతీయ స్థాయి నేతగా మారనే చర్చ కాంగ్రెస్ లో నడుస్తోంది.